అంబటి రాయుడుది ర్యాంకింగ్స్ చూద్దాం అసలు ఎలా ఇచ్చాడు. నెంబర్ 1, ఇందులో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా? 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు కాబట్టి విన్ పర్సంటేజ్ కూడా అద్భుతంగా ఉంది. తన కెప్టెన్సీ అయితే భేషుగ్గా ఉంది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీకి ముందు ఒకలాగుంది టీమిండియా, సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేసిన తర్వాత ఒకలా ఉంది. సో నెంబర్ 5లో విరాట్ కోహ్లీ చాలా మందికి నచ్చదు. ఇది ఇండియాలో గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరు? ఈ క్వశ్చన్ ఎవరికైనా రైజ్ అయితే, అంటే జనరల్గా ఒక రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే మనం ఎలా రేటింగ్ ఇస్తాము? ఇప్పటివరకు చాలా మంది కెప్టెన్లను చూసాం మనము టీమిండియాకి. అందులో కపిల్ దేవ్ గుర్తుంటాడు అందరికి, ఎంఎస్ ధోని గుర్తుంటాడు, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ కూడా కెప్టెన్సీ చేశాడు, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ చేశాడు, ఇంకా చాలా మంది కెప్టెన్సీ చేశాడు. సో వీళ్ళందరిలో ది బెస్ట్ అని మనకి ఎవరు అనిపిస్తుంది అంటే అక్రాస్ ఆల్ ద ఫార్మాట్స్, అన్ని ఫార్మాట్లలో ఎవరు ది బెస్ట్ అని అనిపిస్తుంది? మనం ఒకవేళ ఏదైనా లిస్ట్ అవుట్ చేయాలి అంటే టాప్ 5 ఎవరిని చేస్తాం, టాప్ 6 ఎవరిని చేస్తాం, టాప్ 10 ఎవరిని చేస్తాం? సో మరి ఈ రకంగా అంబటి రాయుడు అయితే ఒకటి లిస్ట్ అవుట్ చేశాడు, టాప్ 6. తను ESPN క్రికిన్ఫోకి ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూలో అనుకుంటాను, దాంట్లో చెప్పాడు టాప్ 6 అని. మీరు గెస్ చేయొచ్చు అందరూ కూడా తను ఎవరిని ఫస్ట్ రేట్ చేస్తాడు, నెంబర్ 1లో ఎవరిని చూస్తాడని అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఎంఎస్ ధోని. నాకైతే అది బాగా నచ్చింది, ఎంఎస్ ధోనిని తను నెంబర్ 1లో ఉంచడం. ఎందుకంటే ఇండియాకి 3 ఐసీసీ ట్రోఫీలు అందించినటువంటి కెప్టెన్ ఎంఎస్ ధోని. సో మరి ఎంఎస్ ధోని ఖచ్చితంగా నెంబర్ 1లో ఉండాల్సిందే. ఆ తర్వాత నెంబర్ 2లో ఎవరిని పెట్టాడు, నెంబర్ 3లో ఎవరిని పెట్టాడు ఒకసారి చూద్దాము. పక్కనే ల్యాప్టాప్ కూడా ఉంది ఇక్కడ. సో తను లిస్ట్ అవుట్ చేశాడు, నాకు ఇప్పుడే ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియో చేస్తున్నాను. సో అంబటి రాయుడుది ర్యాంకింగ్స్ చూద్దాం అసలు ఎలా ఇచ్చాడు. నెంబర్ 1 ఎంఎస్ ధోని, నెంబర్ 2 రోహిత్ శర్మ, నెంబర్ 3 సౌరవ్ గంగూలీ, నెంబర్ 4 కపిల్ దేవ్, నెంబర్ 5 విరాట్ కోహ్లీ, నెంబర్ 6 మొహమ్మద్ అజారుద్దీన్. ఇందులో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? మీకు ఉంటే ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే మిగతా వాళ్ళకు కూడా, క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా తమ ఒపీనియన్ని కామెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనం దీని మీద కామెంట్ చేయడానికి మనకి ఎంఎస్ ధోనిని నెంబర్ 1 ఇవ్వడంలో ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను కూడా నెంబర్ 1 పొజిషన్ ఎంఎస్ ధోనికే ఇస్తాను. అందరికీ తెలుసు 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు తను. 2007లో వరల్డ్ కప్ గెలిచాడు, T20 వరల్డ్ కప్. 2011లో అందరికీ తెలుసు వరల్డ్ కప్ గెలిచాడు. ఆ వాంఖడేలో ఆ హెలికాప్టర్ షాట్ 6 శ్రీలంకపై ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆ తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఈ 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు కాబట్టి తను ది బెస్ట్ కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోటి తను అక్రాస్ ఆల్ ద ఫార్మాట్స్ 332 మ్యాచ్ల్లో ఆడితే 178 విన్ను, లాస్ 120, 15 డ్రా. సో విన్ పర్సంటేజ్ కూడా అద్భుతంగా ఉంది. తన కెప్టెన్సీ అయితే భేషుగ్గా ఉంది ఎంఎస్ ధోనిది. తర్వాత నెంబర్ 2 రోహిత్ శర్మకి ఇచ్చాడు. ఆబ్వియస్లీ రోహిత్ శర్మ, ఎందుకంటే రీసెంట్గా మనం T20 వరల్డ్ కప్ కూడా గెలవడం చూసాము. అంతకుముందు 2023లో ఓడిఐ వరల్డ్ కప్ కూడా ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. బట్ టఫ్ లక్, తన కెప్టెన్సీలో అయితే మంచి మంచి విజయాలు సాధించింది టీమిండియా. ఆ రోహిత్ శర్మకి నెంబర్ 2 ఇవ్వడంలో నాకు కూడా ఎటువంటి సందేహం లేదు, నేను కూడా అదే ఇస్తా. క్రికెట్కి బాగా తెలిసి క్రికెట్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెంబర్ 2 పొజిషన్లో రోహిత్ శర్మకే ఇస్తారు. అయితే ఈవెన్ ఇంకోటి కూడా అనుకోవచ్చు, కపిల్ దేవ్ని నెంబర్ 4లో ఉంచారు. నెంబర్ 3 అఫ్ కోర్స్ సౌరవ్ గంగూలీ. ఎందుకు నెంబర్ 3 సౌరవ్ గంగూలీ అంటే, నాకు తెలిసి టీమిండియా ఒక మెథడ్ మారడం, అంటే మనము సినిమాల పరంగా చూస్తే శివ సినిమాకి, రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాకి ముందు, శివ సినిమా తర్వాత అని ఎట్లయితే చెప్పుకుంటామో, సో ఎట్ ద సేమ్ లెవెల్ సౌరవ్ గంగూలీ కూడా క్రికెట్లో, సౌరవ్ గంగూలీ కెప్టెన్సీకి ముందు ఒకలాగుంది టీమిండియా, సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేసిన తర్వాత ఒకలా ఉంది. ఎందుకంటే గంగూలీ కెప్టెన్సీ అగ్రెసివ్నెస్, ఆ అగ్రెసివ్నెస్ అనేది పరిచయం చేసిందే సౌరవ్ గంగూలీ. ఆస్ట్రేలియా లాంటి టీంని అటాక్ చేయటము, కౌంటర్ అటాక్ చేయటము వాళ్ళను, ఇవన్నీ చాలా అంటే చాలా దూకుడు అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక కెప్టెన్గా సౌరవ్ గంగూలీ. సో తననైతే 3rd ప్లేస్లో పెట్టడం నాకు కూడా బేషుగ్గానే అనిపించింది. ఇక నెంబర్ 4 కపిల్ దేవ్. సో కపిల్ డెవిల్స్ 1983లో వరల్డ్ కప్ గెలిచింది, అది అందరికీ తెలుసు. సో కపిల్ దేవ్ నన్ను అడిగితే నెంబర్ 2 కానీ 3 కానీ ఉంచితే బెటర్ ఏమో. ఎందుకంటే సో టీమిండియా రాతను మార్చింది సౌరవ్ గంగూలీ, ఓకే, కానీ ఆ నెంబర్ 3 పొజిషన్లోనైనా
కపిల్ దేవుని పెడితే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే వరల్డ్ కప్ సాధించడం అనేది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. ఫస్ట్ వరల్డ్ కప్ అనేది ఎప్పటికీ మెమరబులే. 2011లో టీమిండియా గెలిచినప్పటికీ కూడా చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయేది. ఎవరైనా అడిగితే ఇండియా ఎప్పుడు గెలిచింది ఫస్ట్ టైం వరల్డ్ కప్ అంటే 1983 అనే చెప్తారు. మరి అప్పుడు కెప్టెన్ ఎవరు అంటే కపిల్ దేవ్. ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు, కెప్టెన్సీ ఇన్నింగ్స్ 175 నాట్అవుట్ ఏమో జింబాబ్వే మీద. సో అది మనందరికీ తెలుసు. సో అట్లాంటి ఒక మంచి ఆల్రౌండరు, మంచి కెప్టెను. సో తనకి థర్డ్ పొజిషన్లో ఉంటే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. ఇక నెంబర్ 5లో విరాట్ కోహ్లీ, నెంబర్ 6లో మొహమ్మద్ అజారుద్దీన్. సో నెంబర్ 5లో విరాట్ కోహ్లీ చాలా మందికి నచ్చదు ఇది. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్గా చాలా చాలా అద్భుతంగా లీడ్ చేశాడు టీమిండియాని, ఎస్పెషల్లీ టెస్ట్ ఫార్మాట్. అంబటి రాయుడు కూడా తను అదే చెప్పాడు. విరాట్ కోహ్లీని ఎందుకు నెంబర్ 5లో పెట్టాను అంటే ఇది అక్రాస్ ఆల్ ఫార్మాట్స్ తీసుకున్నా కాబట్టి ఇది నెంబర్ 5లో పెట్టాల్సింది. అదే టెస్ట్ ఫార్మాట్, ఓన్లీ టెస్ట్ ఫార్మాటే తీసుకుంటే కనుక డెఫినెట్గా విరాట్ కోహ్లీని నేను నెంబర్ 1 పొజిషన్లో ఉంచేవాడినని అంబటి రాయుడు చెప్పాడు. నేను కూడా దాంతో ఏకీభవిస్తున్నా. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో ఎన్ని విజయాలు సాధించాడంటే ఆస్ట్రేలియాలో ఓడించడము, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో టీమిండియాకి విజయాలు లేవు, టీమిండియా విజయాలు సాధించదు అని అనుకున్నారో కెప్టెన్గా తన అద్భుతమైన నాక్ ఆడాడు. ఎన్నో నాక్స్ ఆడాడు, అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు, మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. సో తను కెప్టెన్గా అద్దుర్స్ అనిపించాడు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో అయితే ఇప్పటికీ రేట్ చేయాలంటే నెంబర్ 1 కెప్టెన్ టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీయే. ఆ తర్వాత నెంబర్ 6 మొహమ్మద్ అజారుద్దీన్. మనకు తెలిసిందే తన కెప్టెన్సీలో కూడా చాలా మ్యాచ్లు గెలిచింది టీమిండియా. తన విన్ పర్సంటేజ్ కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. ఇక మిగతా వాళ్ళంటే రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో నాకంటే ఒకటి గుర్తుంది, ఒక ద్రావిడ్ అభిమానిగా నాకు ఒక విషయం అయితే గుర్తుంది. ఐ మీన్ ఫారిన్ కంట్రీస్లో కూడా కొన్ని విజయాలు సాధించింది అనుకుంటున్నాను. ఇది అంటే స్టాట్స్ కూడా పెద్దగా చూడలేదు కానీ నాకు గుర్తుంది. ఒకటి చేజింగ్లో మోస్ట్ విన్స్, చేజింగ్లో ఎక్కువ విన్స్ వచ్చింది కూడా రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలోనే అనుకుంటా. కానీ కెప్టెన్గా అంటే గ్రేట్ బ్యాటర్స్ ఎప్పుడు కూడా గ్రేట్ కెప్టెన్స్ కారు అని అనుకుంటాము. కానీ అందుకు అంటే అది తప్పు అని నిరూపించడానికి విరాట్ కోహ్లీ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు. బట్ ఎందుకో సచిన్ టెండూల్కర్కి కెప్టెన్సీ కలిసి రాలేదు, రాహుల్ ద్రావిడ్కి కూడా కెప్టెన్సీ కలిసి రాలేదు. మనం చూసాం రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ ఏంటంటే ఇండియా ఇప్పటి వరకు వరల్డ్ కప్లో చేసిన ద వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది పాపం ద్రావిడ్ కెప్టెన్సీలో వచ్చింది. 2007 వరల్డ్ కప్లో మనకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ వరల్డ్ కప్ తర్వాత తను కెప్టెన్సీకి కూడా రాజీనామా చేశాడు రాహుల్ ద్రావిడ్. సో ఆ రకంగా లేదంటే ద్రావిడ్ కెప్టెన్సీ కూడా బాగానే ఉండేది. తన కెప్టెన్సీలో మంచి మంచి ప్లేయర్స్ వచ్చారు. సో ఈ రకంగా చూసుకుంటే అంబటి రాయుడు ఇచ్చిన టాప్ 6 అయితే అద్భుతంగా ఉంది. నాకైతే అది చాలా మంది విశ్లేషకులకు కానివ్వండి, క్రికెట్ లవర్స్కి కానివ్వండి నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఒక కపిల్ దేవ్ విషయంలో, విరాట్ కోహ్లీ విషయంలో కొంతమందికి ఏమైనా అనుమానాలు ఉండొచ్చు. కానీ ఈ రేటింగ్, ఆ సీక్వెన్స్ ఇవ్వడం 1 2 3 4 5 6 అయితే డెఫినెట్గా బాగున్నాయి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు కూడా ఎవరిని టాప్ 6లో ఉంచదలుచుకున్నారు టెస్ట్ కెప్టెన్స్లో అన్నది కూడా కామెంట్ చేయండి.